హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. కోర్టు సినిమా ఎలా ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే, నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది. అంటే దానిపైన అంచనాలు గట్టిగానే ఉంటాయి. సో హీరోగానే కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నాని నిర్మాతగా మారి సినిమా చేశాడు అంటే అందులో ఖచ్చితంగా ఒక కథ అనేది అద్భుతంగా ఉంటేనే ఆయన చేస్తాడు. ఇక తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. మీడియాకు 2 రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ షో అనేది వేశారు కాబట్టి, సో అసలు ఈ సినిమా నేను చూశాను. ఎలా ఉంది ఏంటి? నిజంగానే నాని నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందా లేదా అన్నది మాట్లాడుకుంటే, సో స్టోరీ విషయానికి వద్దాం ముందు. సో వైజాగ్‌లోని ఒక చిన్న కాలనీలో వాచ్‌మెన్ కొడుకు చంద్రశేఖర్ అనమాట, అలియాస్ చందు. సో హర్ష రోషన్ రియల్ పేరు. ఇంట్లోనే చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళ లైఫ్‌లోకి అనుకోకుండా జాబిలి అనమాట, శ్రీదేవి అసలు పేరు. సో ఫోన్‌లో మాట్లాడుతూ పరిచయం అవుతూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్‌గా నంబర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆట పట్టిస్తూ ఇలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అనేది ఏర్పడుతుంది. చందు వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది జాబిలి. సో ఒక ప్రాణం కంటే పరువు ముఖ్యంగా బతికే జాబిలి కుటుంబం ఆయన అంటే జాబిలి వాళ్ళ బాబాయ్ అనమాట మంగపతి. సో రియల్‌గా ఎవరు అంటే శివాజీ. సో శివాజీకి ఎట్టకేలకు ఈ విషయం అనేది తెలుస్తుంది. దాంతో తనకు బాగా తెలిసిన లాయర్ ధాము, సో హర్షవర్ధన్ అనమాట, మనకి ఆయన ట్రైలర్‌లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఆయన సహాయంతో ఆ కుర్రాడిపై ఉన్నవి లేనివి సెక్షన్‌లన్నీ కూడా బనాయించి అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసి జైల్లోకి కూడా పంపిస్తారు. ఇక నెక్స్ట్ విషయానికొస్తే, ఈ చట్టాలు ఈ యాడ్ చేసిన వాటిల్లో ఫోక్సో చట్టం కూడా యాడ్ చేశారు. సో ఈ ఫోక్సో చట్టం అనేది మనం చాలా సార్లు వినే ఉంటాం. సో దీంతో ఈ కేసు వాదించడానికి అసలు ఎవరు రారు. ఎందుకంటే ఫోక్సో చట్టం అంత స్ట్రాంగ్ అనమాట. సో అలాంటి సమయంలో ఆ కేసు టేకప్ చేయడానికి సూర్య తేజ, సో ప్రియదర్శి అనమాట, ప్రియదర్శి వస్తాడు. సో అనుకోకుండానే వేరే వాళ్ళ నెంబర్ ఈ క్లయింట్స్ నెంబర్ తీసుకొని ప్రియదర్శిని పిలిపించుకుంటారు. ముందు ఆ కేసులోని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగుతాడు ప్రియదర్శి అంటే తేజ. సో చందును ఆ కేసు నుంచి సూర్య తేజ ఎలా బయటికి తీసుకొస్తాడు అనేది మిగిలిన కథ అనమాట. సో ఫోక్సో చట్టం అంటే అసలు రారు అని అనుకునే సమయంలో తీసుకొస్తాడా, లేకపోతే జైలు శిక్ష అనేది తగ్గిస్తాడా ఏంటి అనేది. సో సినిమాలా కాకుండా ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలని ట్రై చేశారు. సో దర్శకుడు అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఖచ్చితంగా సక్సెస్ అవుతూనే ఉంటారు. సో అది చెప్పే విధానాన్ని బట్టి, సో తమ సినిమా నుంచి జనాలకు ఎంతో కొంత అవగాహన కల్పించాలని అనుకునే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఎంటర్టైన్మెంట్‌గా తీసాము, లేదా ఏదో ఒక సందేశం ఇచ్చాము అనుకునే వాళ్ళు ఉంటారు. కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇదే చెప్పాలి అనుకునే వాళ్ళు ఉంటారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో కూడా దర్శకుడు రామ్ జగదీష్ ఇదే చేశాడు. తన సినిమాతో న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులు అనేవి ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఎలా తప్పు దారి పట్టిస్తున్నారు అనేది చూపించాలి అనుకున్నాడు. కొంతమంది ఫోక్సో చట్టాన్ని యూజ్ చేసుకొని, ఇప్పుడు ఈ స్టోరీ కూడా అలాంటిది అనమాట. అండ్ కొంతమందికి అవగాహన అనేది ఉండదు కదా, ఈ సినిమా ద్వారా అందరికీ అవగాహన చెప్పించాలి అనుకున్నాడు. నిజానికి కోర్ట్ అనేది రూమ్ డ్రామాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ వాదన ఎంత బాగా జరిగితే సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ కోర్టు సినిమాకు కూడా ఈ అడ్వాంటేజ్ బాగా పనికొచ్చింది. తను చెప్పాలనుకున్న పాయింట్ డీవియేట్ కాకుండా సూటిగా చెప్పేశాడు. అండ్ ఈ ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఐడియా అనేది ఉండదు. ఏదో ఫోక్సో చట్టం అదొక స్ట్రాంగ్‌గా అసలు ఎందుకు, ఏంటి, ఎలాంటి విషయాలు అందులో ఉండాలి అనేది కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి ఈ చట్టం ఉంది అన్న విషయం అండ్ ఎవరెవరికి దీనికి వర్తిస్తుంది అనేది కూడా చెప్పాలి అనుకున్నాడు. దాన్ని నేపథ్యంగా చేసుకున్నప్పుడే కోర్టు సినిమా విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. బట్ దాని చుట్టూ ఒక సింపుల్ కథ అల్లుకున్నాడు. ఒక యంగ్ లవ్ స్టోరీని చూపించాలి అనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమాలో ఎలాంటి అసభ్యత అనేది లేకుండా, సో ఎంగేజ్‌లో ఉన్నాము అంటే కొన్ని సినిమాలు మనం చూసుకుంటే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి క్లీన్‌గా తెరకెక్కించాడు రామ్ జగదీష్. అండ్ క్లైమాక్స్‌లో చూపించే ట్విస్ట్ కూడా హీరో, హీరోయిన్ అమాయకత్వాన్ని ఓ పరాకాష్ఠలాగా ఉంటుందనుకోండి. అండ్ అంటే ఫోక్సో చట్టానికి సంబంధించి ఈ లిమిట్ ఎంతవరకు ఏంటి అనేది లాస్ట్‌లో చూపిస్తారు. కానీ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా, ఎమోషన్ లాస్ట్‌లో ఉండేది ఒకటే. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అన్ని వేళ్ళు కూడా దర్శకుడి వైపే చూపిస్తాయి. ఈ తప్పు చేసావు, ఇలా ఉన్నావు ఏంటి అని. తన వైపు నుంచి ఏ తప్పు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అండ్ ఫస్ట్ సినిమా అయినా కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. పరువే ప్రాణంగా బ్రతికే ఇంటి పెద్ద విషయం కూడా, పెద్దకు విషయం తెలియడము, ఆ కుర్రాడి మీద లేనిపోని కేసులు పెట్టడము. సో ఎలా ఎస్కేప్ అవుతాడు అంటే ప్రియదర్శి కూడా అదే టైంలో తెలుస్తుంది. అంటే ఏ విధంగా ఎస్కేప్ అవుతాడు ఏంటి అనేది చెప్పాలి అనుకున్నారు. సో ఇదంతా ఫస్ట్ హాఫ్. అసలు కథ మొత్తం ఏంటి అంటే, ప్రియదర్శి కేస్ టేకప్ చేసిన దగ్గర నుంచి
స్టార్ట్ అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా వాదనలు, ప్రతివాదనలే ఉంటాయి. వాళ్ళు కేసులు పెట్టినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు ఏమేమి చూపించారు. సో, దీన్ని ప్రియదర్శ్ మళ్ళీ రీటేక్ తీసుకుంటాడనమాట. సాక్షులు ఏమేమి ఉన్నారు, ఎవరు ఏ విధంగా మొత్తం క్లియర్ కట్‌గా నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది ప్రూవ్ చేయడానికి ఆయన 100% ట్రై చేస్తాడు. ఎక్కడ మనం ఊహించని మలుపులైతే అసలు ఉండవు. కానీ మనం ఊహించినప్పుడు మాత్రం ఆ మలుపులైతే అసలు రావు. అంటే ఊహకు అందనట్టుగా ఆ స్టోరీని అనేది తీసుకెళ్లారు. అండ్ కోర్టు సినిమా చూస్తున్నప్పుడే అది అనిపిస్తుంది మీ అందరికీ కూడా. కథ మనం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతుంది. కానీ కథనం మాత్రం అలా కాదు. కథ ఎంత సున్నితంగా ఉందో ఎమోషన్స్ కూడా అంతే బలంగా ఉన్నాయి. కోర్టు డ్రామా అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి కథలో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకున్నాడు. అండ్ క్లైమాక్స్‌లో కూడా న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు కూడా. ఇలానే ఎందుకు, ఇలా ఎందుకు ఉండకూడదు అని. అండ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఏంటి అంటే బేబీ ఫేమ్ విజయ్ బుల్గాని సంగీతం అనమాట. ఆయన సాంగ్ ఇప్పటికీ చాలా పాపులర్ అయిపోయింది. 'ప్రేమలో' సాంగ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అండ్ సినిమాలో ఉన్న మిగిలిన 2 పాటలు కూడా, సో 3 పాటలే ఉన్నాయి మొత్తం. సో అంటే సాడ్ సాంగ్ ఒకటి, ఇలా సొసైటీ గురించి ఒకటి ఇలా ఉందనమాట. సో 3 సాంగ్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ నాని తన మీద పెట్టుకున్న ఏదైతే నమ్మకం ఉందో, ఎందుకంటే హిట్ 3 కూడా చూడనవసరం లేదు మీకు ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే అని కట్టాడు కాబట్టి. సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా లేదా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. చాలా బాగుంది, పర్ఫెక్ట్‌గా ఉంది. 3.5 అట్లా రేటింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే మీకు ఎక్కడ బోర్ అనిపించదు. బాగుంది, చూడండి.